అందరికీ నమస్కారం అండి. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం. నేను మీ వెంకట్ని. ఈ మన పాస్టర్ అజయ్ బాబు గారు ఒక టీవీ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో ఏదేదో వాగుతున్నాడు. వానికి కౌంటర్గా ఈ వీడియో ఉంటుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? చలో ఏం వాగుతున్నాడో చూద్దాం. చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు ప్రజెంట్ అసలు హిందుత్వం గురించి మీరు ఏమనుకుంటారు? ఒరే యాంకర్, వాడు అజయ్ బాబుడు క్రిస్టియన్ రావుడు. సో వానికి నువ్వు బైబిల్ గురించి అడగాలి కానీ హిందుత్వం గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నారు? వానికి హిందుత్వ హిందూ దేశవాడు, వానికి ఏం తెలుస్తుంది హిందుత్వం గురించి? వానికి అడగాల్సింది నువ్వు బైబిల్ గురించి రా తమ్మి, తెలిసిందా? చెప్పురా, ముందే చెప్తున్నా, చెప్పు. చాలా మతాలు ఉన్నాయి, ఆ మతాల్లో హిందుత్వం ఒకటి. ఒరే అజయ్ బాబు, భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, ఇది కరెక్ట్గా చెప్పావురా. కానీ హిందుత్వం అనేది మతం కాదురా పిచ్చోడా. హిందుత్వం అనేది ఒక ధర్మం, మిగతావన్నీ మతాలేరా. మతానికి ధర్మానికి తేడా ఏదో తెలుసుకోరా. నీకు తెలియకుంటే నన్ను అడుగు, నేను చెప్తాను కదా నీకు. ధర్మం అంటే ఏంది, మతం అంటే ఏంది? మతం అంటే మనిషి మెదడులో నుంచి పుట్టిందే మతం అంటారు. కానీ ప్రపంచం మొత్తం ఆచరించదగ్గది దాన్ని ధర్మం అంటారా. అదేరా హిందుత్వం. ప్రపంచం అంతా హిందుత్వం పాటిస్తుంటే ఈ భూలోకమే స్వర్గంలాగా ఉంటుందిరా. అజయ్ బాబు పంది గొంతోడా, చెప్పడానికి నా దగ్గర అయితే ఏమీ లేదండి హిందుత్వం గురించి. ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది ఇప్పుడు రావడము, హిందూ మతం గురించి ఎక్కువగా చేయడము, అండ్ మామూలుగా పాస్టర్స్ బయటికి రావడము, క్రిస్టియన్ మతం గురించి మాట్లాడడము, మరి కొంతమంది పాస్టర్లు అయితే మాకు సపరేట్ ఇంకా దేశాన్ని ఇచ్చేసేయండి అనేసి అంటున్నారు. అదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒరే యాంకరు, నీకేమైనా తెలివి ఉందిరా? ఈ క్రిస్టియన్ నా కొడుకులు, బ్రిటిష్ నా కొడుకులు మా దేశాన్ని ఆక్రమించి మనల్ని బానిసలుగా చేసుకున్నది మర్చిపోయావారా నువ్వు? ఆ నా కొడుకుల్ని, క్రిస్టియన్ బ్రిటిష్ లంజా కొడుకుల్ని మన దేశం నుండి తరిమి కొట్టాం కదరా. ఇప్పుడు ఆ నా కొడుకులు వేసిపోయిన విత్తనాలే ఈ క్రిస్టియన్స్ పాస్టర్లు. వాళ్ళు వేసిపోయిన విత్తనాలు ఈ పాస్టర్లు అన్నమాట. అర్థమైందా? ప్రత్యేక దేశాన్ని చేయడానికి మన తాత దేవని అప్పదురా దేశము. ఆ నా కొడుకుని బ్రిటిష్లో ఎలాగ అయితే వెళ్ళగొట్టామో ఇప్పుడు వీళ్ళని కూడా వెళ్ళగొట్టే టైం వస్తుందిరా. భయపడకు, వెయిట్ అండ్ సీ. చెప్పురా అన్న, ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందో ఎల్కేజీ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి పిహెచ్డి చేసే మేధావుల వరకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు లేరు, పేదరికం గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, ఆకలి గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, హత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు, వ్యవస్థ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్న వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చూసినా చివరికి వాళ్ళ కమ్యూనిస్టులు కూడా మతం గురించి మాట్లాడకపోతే తెల్లారే పరిస్థితి లేదు వాళ్ళ. అదేంటి అజయ్ బాబు అలానే సేవ్? దేశం గురించి, అభివృద్ధి గురించి ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదా? అదే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదురా. 77 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే. కానీ ఇప్పుడు వచ్చింది మోదీరా. మోదీ ఇప్పుడు దేశాన్ని ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాడు. నీకు కంట్లో ఏం కానపడేస్తున్నావురా నువ్వు? భారతదేశ ఆర్థిక పరిస్థితి మొదలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందిరా? నీకు కడపమంటారా? అవునా లేదా? ఏదో ఒకటి వాగడానికి మీ ఛానల్లోనే నేను క్వశ్చన్ పెట్టుకునేసి పబ్లిక్ని వెదవలు చేయాలని చూస్తున్నారు. అవు లేదా? ఎలాగో మీ గొర్రెలు నమ్ముతారు, వాళ్ళకి తెలివి ఉండదు, ఏముండదు, వాళ్ళ మైండ్ బ్లాక్ చేసేసారు మీరు. అవునా కదా? చెప్పురా, ముందేం చెప్తావు చెప్పు. మతం పేరుతో భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర స్థానంలో ఇవాళ మతం అనేది ఉంది. ఏ పార్టీ అయినా సరే దానికి అనుసరణలోనే ఈరోజు నడవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మతం పేరుతో. ఇది దేశ భవిష్యత్తుకి ఏమాత్రం క్షేమం కాదు. అమెరికాను చూడండి, క్రైస్తవుల దేశం అని అంటారు దాన్ని. చైనాకి వెళితే అది కమ్యూనిస్ట్ దేశం అంటారు.
రష్యాకు వెళ్ళినా అలాగే మాట్లాడతారు. ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు వెళితే అది ముస్లిం దేశాలు అని చెప్తారు. కానీ ఒక భారతదేశానికి వస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్య దేశం అంటాం. కరెక్ట్. అది లౌకికవాదం ఉంది. లౌకికవాదం అని అంటాం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. రైట్. చిన్నతనంలో మాకైతే మాస్టర్లు అదే చెప్పారు. మరి పుస్తకాలలో ఏమన్నా మార్చారా? నాకైతే మా మాస్టర్లు కూడా అదే నేర్పించారు. రాజ్యాంగంలో మొదటి పీఠికలో కూడా ఇదే రాయబడి ఉంది. ఇక్కడ భారతదేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఏంద్రా బర్రెగొడ్డు గొంతోడా, ఏమన్నావు? అమెరికా క్రిస్టియన్ దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు ఏంట్రా? ఎందుకు లేదురా? మళ్ళీ అక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది కదా. ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్రజాస్వామ్యం ఉన్న దగ్గరే ఎలక్షన్ జరుగుతుంది, అవునా కదరా? భారతదేశం ఏ భిన్నత్వం ఏకత్వం ఎవడు చెప్పాడురా? భారతదేశంలో క్రిస్టియన్ నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకుల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడున్న ముస్లిమ్స్, హిందూస్ దేశాలు పంచుకున్నారా మతం పేరుతో? పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా. ఈ బ్రిటిష్ లంజా కొడుకులు వేసిపోయిన విత్తనాలు మీరు, బ్రిటిష్ వాళ్ళ ఆత్మీయ కొడుకులు మీరు, అవునా కాదా? ఆ నా కొడుకులు పంపించే డబ్బులతోని ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని మా అమాయకులు హిందువుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గర దశమ భాగం డబ్బులు దోచేసి వాళ్ళ కష్టపడ్డ రక్తాన్ని తాగుతున్నారు కదరా. సిగ్గు లేదురా మీకు? కష్టపడి బతకంటారా? కష్టపడి బతికి మీరు యేసుక్రీస్తు సువార్త చేయండిరా. బ్రతకడానికి నీ పెండ్లాం డ్రాయర్ కొనాలన్నా ప్రజల డబ్బు దగ్గర, ప్రజలు కష్టపడిన డబ్బుతో కొంటున్నావు కదా, సిగ్గులేనోడా. నీవు కష్టపడి సంపాదించుకేసి నీ పెళ్ళాలకి నీవు బతికి చూపించరా, అన్నం తినరా? అధికారిక మతం ఎక్కడుందిరా? అమెరికాలో ఎక్కడుంది చెప్పురా? అమెరికా క్రైస్తవ దేశం అన్నావు, బాగుంది. ఆ క్రైస్తవ దేశంలోనే బైబిల్ని బ్యాన్ చేశారు కదరా, తెలీదా నీకు? క్రైస్తవ దేశంలోనే బైబిల్ని బ్యాన్ చేశారు. ఎందుకు? ఈ బైబిల్ చదివితే పిల్లలు భవిష్యత్తు యువత మొత్తం పాడైపోతుంది, ఇందులో బరీ ఉత్త సెక్స్ ఉంది అని క్రిస్టియన్ దేశమైన అమెరికాలోనే బైబిల్ని బ్యాన్ చేశారు కదరా విధవా, తెలీదా నీకు? గూగుల్ కొట్టి చూడరా, చెప్పురా, ముందేం చెప్తావు చెప్పు. అమెరికాకి క్రైస్తవ మతం, ఇరాక్కి ముస్లిం మతం లాగా భారతదేశానికంటూ హిందుత్వం అనేది అధికారిక మతం కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు. కానీ ఇంకెవరిని కించపరిచే హక్కు ఇంకెవరికి లేదు. వాడు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, మరొక మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఓరే ఎంత నంగనాచిగా చెప్తున్నావురా. మీరు మీ పాస్టర్లు చేసేది ఏంట్రా? ప్రతి చర్చిలోన వచ్చిన గొర్రెలకి చెప్పేది ఏంట్రా? హిందూ దేవీ దేవతల మూర్తులు, విగ్రహాలు, వాళ్ళు శైతాన్లు, వాళ్ళని పూజించకూడదు, అన్నెల్ని పోలి ఉండకూడదు. అవమానించింది ఎవరు? మీ పాస్టర్లు కాదు ఏంట్రా? మీ పాస్టర్లే కదా. పొద్దున్న లేచినట్టే హిందుత్వం మీద పడిచేస్తారు, హిందుత్వం పడి ఏడుస్తారు, హిందూ దేవుళ్ళు తిడతారు, హిందూ దేవుళ్ళు ఆరాధించే వాళ్ళని కించపడేస్తారు. మళ్ళీ శుద్ధి ముద్రలా ఏం ఎరగనట్లా మాట్లాడతావు కదా. ఏం డేంజర్ ఉండో నాకు నువ్వు చెప్పరా. ఇంకా ముందు ఏం చెప్తావు చెప్పు. మీరు మా హిందూ దేవి దేవతలను అవమానించి మా హిందువులను అవమానించింది కదరా ఈరోజు మేము దిగింది ఫీల్డ్లోకి. నా కొడుక మీ యేసు కానీ ఫుట్బాల్ ఆడతారు, ఫుట్బాల్. వాడు లంజకి పుట్టాడని గోపి సనాతన సేన ఛానల్ హరు దినారు ప్రతిరోజు చెప్తున్నాం. మళ్ళీ లంజకి పుట్టలేదని నిరూపించి దారా. మళ్ళా నీకు దమ్ముంటే నాకన్నా ఫోన్ చేయి, లేకంటే గోపి గారికన్నా ఫోన్ చేయదా, డిబేట్ చేసి నిరూపించు. యేసు వాడు లంజకి పుట్టలేదు, మేరీ లంజ కాదు అని నిరూపించుదా. మళ్ళా ఉందా దమ్ము నీకు? రాధా మనోహర్ గారికి ఛాలెంజ్ చేస్తావు కదరా, మాత్రం దారా నువ్వు. రాధా మనోహర్ దాస్ ఎందుకు? మాత్రం వచ్చి డిబేట్ చేయ కదా, పబ్లిక్ డిబేట్ ఆన్లైన్. వస్తావా? దమ్ముందా? ఉంటే ఫోన్ చేయమలా. సరే ముందు చెప్పరా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, భారతదేశంలో ఇది హిందువుల దేశం, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, ఇది హిందుస్థాన్, ఇది హిందువుల దేశం అని మాట్లాడే వరకు వచ్చింది ఇప్పుడు హిందుత్వం నినాదం. ఇప్పుడు క్రిస్టియన్స్, ఒరే అజయ్ బాబు బర్రెగొడ్డు గొంతోడా, నీకు జ్ఞానం ఉంటే ఎందుకు మాట్లాడతావురా?
మా దేశంలోనూ క్రైస్తవుల్ని వెళ్ళగొట్టాము, ఎవడు బ్రిటిష్ లంచ కొడుకులు క్రైస్తవులు, వాళ్ళని వెళ్ళగొట్టాము, అవునా? ఈ దేశం నుంచి ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ముస్లింకి ఒక దేశాలు ఇచ్చారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆ లంచ కొడుకులు ఎవరు? పూల్వాలా నెహ్రూ గాడు, గాంధీ టక్లాగాడు. వాళ్ళు చేసిన ద్రోహం రా హిందువులకి, నమ్మక ద్రోహం చేశారు వాళ్ళిద్దరు. దేశాన్ని విడగొట్టిన తర్వాత మత ప్రాతిపత్యంగా వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత ముస్లిం వాళ్ళకి ఇక్కడ ఉన్న ముస్లిం ప్రతి ఒక్కరిని అక్కడ పంపించాల్సింది. వాళ్ళు చేసిన ఈ హిందూ ద్రోహకామం అది ఎంత అంటే చెప్పలేము. ఇంకా వాళ్ళు భూమి పైన లేరు కాబట్టి బతికిపోయారు. ఉండింటే వాడు గాంధీ టక్లా, పూల్వాల్ నెహ్రూ గాంధీ లెక్క ಬೇರೆ ఉంటుండే. వాళ్ళు క్రైస్తవుల్ని, బ్రిటిష్ లంచ కొడుకుల్ని దేశం నుంచి తరిగిన తర్వాత ఇక్కడ ఎవరు మిగిలారా? ముస్లిమ్స్, హిందువులు మిగిలారు కదరా. ముస్లింకి ఒక దేశం ఇచ్చాము, ఇంకా మాది హిందూ దేశమే కదా. హిందూ దేశంకే ఉంది కదా. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం రాజ్యాంగంలో రాముని బొమ్మ ఉంది, సీత బొమ్మ ఉంది, లక్ష్మణ బొమ్మ ఉంది, హనుమంతుని బొమ్మ ఉంది, నటరాజ స్వామి బొమ్మ ఉంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఇవాళ పెట్టారు కదా రాజ్యాంగంలో, పుస్తకంలో. హిందూ దేశం కాదు ఏంట్రా? వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు సరిచేస్తాం రా మేము. అప్పుడు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాము, ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళగొడతాం, పాఠశాలని, నా కొడుకుల్ని. మళ్ళీ ఆ తర్వాత చూద్దాం ముందు ఏమవుతుందో. సరేనా? చెప్పురా, ముందు చెప్తావు, చెప్పు. బయటికి వస్తున్నారు, లేకపోతే హిందూస్ బయటకు వస్తున్నారు, లేకపోతే ముస్లిమ్స్ బయటకు వస్తున్నారు అని కాదండి. ఇక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అయినా హిందూస్ యొక్క ఆ విగ్రహాలని కొలగొట్టడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా, లేదా క్రిస్టియన్స్ బయటకు వచ్చి మా మతంలో చేరండి, మా మతంలో చేరితేనే మీకు రక్షణ ఉంటుంది, మీరు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల జనాలు బయటికి రావడం జరుగుతుంది. మీరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్న మీరు నన్ను అడిగింది ఏంటంటే, హిందువులకు సంబంధించి మీరు అడిగారు ఒక ప్రశ్న, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, హిందూ టెంపుల్స్ లో ఉండే విగ్రహాలని ముస్లిమ్స్ పడగొట్టడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా అని అంటున్నారు. అది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. హైదరాబాద్ లోనే దానికి శ్రీకారం చుట్టారు. ముత్యాలమ్మ టెంపుల్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టారు. అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది పక్కన పెట్టండి, అతను చేసింది తప్పుడు పని. వెంటనే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి చేసింది తప్పు కాదు, వదిలేసేయండి అని ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. ముస్లింలు వాళ్ళ మసీదుల దగ్గర మత పెద్దలు సమావేశం పెట్టి వాడు ముస్లిం అని విగ్రహాన్ని పడగొట్టాడని ఈరోజు ముస్లింలందరినీ మీరు తప్పుగా చూస్తున్నారు. మేమేమంటున్నామంటే వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. ముస్లిం మత పెద్దలుగా మేము చెప్తున్నాం, వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. వాడిని స్టేషన్ల చుట్టూ తిప్పడం కాదు, మీరే చంపండి వాడిని. మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రతుకుతున్న మన మధ్య వాడు చిచ్చు పెట్టాడు కాబట్టి వాడికి సరైన శిక్ష మేము విధిస్తామని అన్నారు. అంతకంటే ఏం కావాలండి? కాదరా వెధవ అజయ్ బాబు, బర్రె గొంతోడా. ఇప్పుడు వాడు ముస్లిం విగ్రహాన్ని పలగొట్టాడంటే కారణం ఎవరురా? తప్పు చేయించింది వాడు, బాస్ ఎవడురా? వాని గ్రంథం మనకి అలా ప్రేరేపించింది కదా, అందుకే కదా వాడు పని చేసింది. వాడు నువ్వు చెప్పావు వానికి? పోన్రా, మీ బైబిల్ మీ యెహోవా చెప్పాడు కదా, విగ్రహారాధన చేసిన వాళ్ళని చంపండి, విగ్రహాలను పడగొట్టండి, వాళ్ళ మందిరాలను ధ్వంసం చేయండి, ఆడవాళ్ళనేమి, మగవాళ్ళనేమి, పిల్లలనేమి, పశువులనేమి, మొత్తం అందరం వాళ్ళని చంపేయండి, వాళ్ళని పెళ్లి కానీ ఆడపిల్లల్ని మీకోసం పెట్టకని చెప్పాడు కదా వెధవ లంజా కొడుకు యెహోవాగాడు. వాళ్ళు వాని గురించి ఏం చెప్తావురా? మత విద్వేషాలు రేపేది ఎవడరా? మీ గ్రంథాలే కదరా, మీ గ్రంథాలు చెప్తున్నావు కదరా, దానికి ఏం చెప్తావు? దాని గురించి చెప్పరా వెధవా. నువ్వేదో పెద్ద శుద్ధి బుద్ధులాగా, ఏం పెద్ద బుద్ధివంతులాగా మాట్లాడుతున్నా చెప్తున్నావు. ఫస్ట్ మీ గ్రంథాల్లో ఉంది కదరా, మీ గ్రంథాలు ఉండిందని ఏం చేయాలి? దాన్ని కాల్చేద్దామా బైబిల్ని? మీ యేసుగాడు లంజా కొడుకు చెప్పాడు కదా, ఏమని? నన్ను నమ్మని వాళ్ళని నా దగ్గర తీసుకొని వచ్చేసి చంపండి అని వాడు చెప్పాడు కదా. దీనికి ఏం చెప్తావురా? మళ్ళీ వాని యేసుగాని గురించి ఏం చెప్తావు చెప్పరా? వాడిని నడి రోడ్డు మీద ఉడి తీస్తావు సరే, మరి వీడిని ఏం చేయాలి? యేసుగాన్ని, మీ యెహోవాగాన్ని ఏం చేయాలి? నడి రోడ్డు మీద తీయాలనా? మొత్తం దేశం నడిబొడ్డు మీద తీయాలనా వీరిని? మీ యేసుగాన్ని, యెహోవాగాన్ని చెప్పురా. దమ్ముంటే నాకు ఫోన్ చేసి చెప్పురా అజయ్ బాబు.
బర్రె గొంతోడా చెప్పురా, ముందేం చెప్తావు చెప్పు. వాడు అక్కడ మూర్ఖత్వంతో చేశాడండి, వాడు తప్పుడు ఉద్దేశంతో చేశాడు. వాడిని ఏమి ముస్లిం సమాజం వెనకేసుకొని రాలేదే, వాడు చేసింది తప్పు, వాడికి సరైన శిక్ష విధించండి, మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి అని మసీదుల దగ్గర సమావేశాలు పెట్టి చెప్పారు కదా. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా జరిగాయి. మీకు చిన్న విషయం చెప్తాను. చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరులో నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ చిత్తూరులో జరిగింది. చిత్తూరు జిల్లాలో హనుమంతుడి విగ్రహం కింద గుడిలో బాంబు పెట్టి లేపేశారు. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హనుమాన్ టెంపుల్లో బాంబు ఎవడరా బాబు పెట్టింది అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా ఈ ముత్యాలమ్మ టెంపుల్ గురించిన గొడవ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం జరిగినా ముస్లింసే చేశారు అన్న ఆలోచనలోనికి హిందూ కుర్రాళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, భావజాలం అలా పెరిగిపోతా ఉంది రోజు రోజుకి కూడా. పోలీసులు ఎంక్వైరీ చేశారు. చివరికి ఒక వ్యక్తిని అతనితో పాటు మరొక 6గురిని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టారు. ప్రెస్ మీట్ లో ఏం జరిగిందంటే, ఆ గుడిలో చాలా కానుక వస్తుందట. ఆ గుడి పూజారికి ఇంకొక హిందూ గుడి పూజారికి మధ్య ఈ కానుక గురించి గొడవ, డబ్బులు పంచుకునే విషయంలో గొడవ వచ్చింది. ఈ పూజారి మాటల్లా, ఇతని పేరు శ్రీనివాస్, వేరే గుడి పూజారి విద్యాసాగర్. అతను ఏం చేశాడంటే కొంతమందికి కిరాయి ఇచ్చి ఈ గుడిని పేల్చేశాడు హిందూ పూజారి. అతన్ని తీసుకొచ్చి మీడియాలో నిలబెట్టి చూపించారు. ఇదిగో ఈ హనుమాన్ టెంపుల్ కూల్చివేయడానికి కారణం ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, అతను ఒక హిందువు మాత్రమే కాదు, అతను పలానా గుడి పూజారి, ఇదిగో అతను ఉపయోగించినటువంటి మనుషులు, ఇదిగో ఇక్కడ 6గురు ఉన్నారు, వీళ్ళు పెట్టిన బాంబు ఇది, ముడి సామాన్ ఇది అని చూపించారు పోలీసులు. ఒరే అజయ్ బాబు, నీ పోలీసులు చెప్పారు, వాళ్ళు చెప్పారు కాదురా, ఎక్కడ పేపర్లో వచ్చింది, ఎక్కడ న్యూస్ టీవీలో వచ్చింది, మీడియాలో వచ్చింది, ఈ న్యూస్ చెప్పరా. నీవంతకు నువ్వు ఏదో ఊహించుకుని చెప్తుంటే ఎలా అవుతుందిరా? క్లారిటీ కావాలి కదా. ఏ న్యూస్ పేపర్లో వచ్చింది ఈ మ్యాటర్, ఏ న్యూస్ ఛానల్ చెప్పారు, అదంతా చెప్పరు కదా. నువ్వు ఏదో ఊహించుకుని ఇది చెప్పారు అది చెప్పారు, నీ ఎందుకు నువ్వు చెప్తుంటే హిందువుల్ని మభ్యపరచడానికి ఇవన్నీ చెప్తుంటే ఎలా నడుస్తుందిరా? ప్రేక్షకులందరికీ విన్నారు కదా వీడి పాస్టర్ గాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో. హిందువుల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి వీడు నానా రకాలుగా హిందువుల మీద అబండాలు మోపుతూ అబద్ధాలు చెప్తూ హిందువులు మనసులో హిందువుల భావనలు పెట్టారని ద్వేషం నింపాలని ఈయన యొక్క ఉద్దేశం. అర్థమైందా? సో హిందూ బంధువులారా, ఇలాంటి పాస్టర్ల మాట వినకండి. ఇప్పటికే 70 ఏళ్ళుగా మనం అనుభవించిన కష్టం చాలు. ఈ బ్రిటిష్ లంజా కొడుకుల్ని ఎలాగైతే క్రిస్టియన్ లంజా కొడుకుని వెళ్ళగొట్టామో దేశం నుండి, ఇప్పుడు ఈ బ్రిటిష్ లంజా కొడుకులు పుట్టినటువంటి ఈ పాస్టర్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే, అది వదలంతో. అప్పటి వరకు చూస్తుండండి భారత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్ని. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.